వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. కోవిడ్ ఈ పేరు వింటే ఇప్పటికీ చాలామంది ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది. అసలు 2019 నుంచి 2022 వరకు ప్రపంచాన్ని మొత్తం కుదిపేసింది కరోనా. అది ఆర్థికంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, విద్యారంగం పరంగా కావచ్చు, ఏ రీజన్ అయినా అవ్వచ్చు, ప్రపంచం ఒక దశాబ్దం వెనక్కు వెళ్ళిపోయిందని మాత్రం చెప్పుకోవచ్చు. కోట్లాది మంది వైరస్ వల్ల చనిపోయారు చాలామంది. ఈ వైరస్ పొట్టను పెట్టుకుంది వాళ్ళందరినీ. అసలు దీన్ని నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు హడావిడిగా వ్యాక్సిన్ని కూడా తీసుకొచ్చాయి. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో ఇప్పటికీ సైడ్ ఎఫెక్ట్లు కనిపిస్తున్నాయని చాలామంది బయటకు వచ్చి చెప్తారు. కానీ తయారీ కంపెనీలు మాత్రం ఆ ప్రభావాలకు వ్యాక్సిన్ కారణం కాదు, వాళ్ళకి జన్యుపరంగా ఇంకేమన్నా లోపాలు ఉన్నాయేమో, వాళ్ళకి లోపల ఏమన్నా హెల్త్ బాగాలేదేమో అని చెప్పారు. కానీ వ్యాక్సినే కారణం కాదని వాళ్ళంతా చెప్తున్నారు. సరే, ఇదంతా పక్కన పెడితే తాజాగా ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కోవిడ్ వ్యాక్సిన్పై చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. ఫైజర్ మాజీ టెక్నాలజిస్ట్ డాక్టర్ హెల్మెట్ సేజ్ జర్మనీ పార్లమెంట్లో చేసిన వాదనను ఇప్పుడు మస్క్ సమర్థిస్తున్నారు. ఏప్రిల్ 12న అంటే ఎక్స్ బెదుకులు అంటే ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేస్తూ టీకా డోసెస్ చాలా ఎక్కువగా ఉంది, దాన్ని ప్రజలకు చాలాసార్లు ఇచ్చారు. వ్యాక్సిన్ రాకముందు నాకు వైరస్ సోకింది, కానీ అదేం నాకు అంత భయంకరంగా అనిపించలేదు. కానీ ఫస్ట్ టీకా తీసుకున్నప్పుడు కాస్త పర్లేదు, కానీ రెండో టీకా తీసుకున్నప్పుడే అసలు నేను చనిపోతున్నానేమో అన్నట్లుగా అనిపించింది అని మస్క్ పేర్కొన్నారు. 2007లో ఫైజర్ను విడిచిపెట్టిన మాజీ టెక్నాలజిస్ట్ డాక్టర్ హెల్మెట్ సేజ్ 2026 మార్చి 19న కమిషన్లో సాక్ష్యాలు ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మందికి ఇచ్చిన కాబిన్నటిస్ అంటే బయోఎన్టెక్ mRNA వ్యాక్సిన్కి ఆమోదం ఇచ్చే ముందు 10 అత్యవసర ఫ్రీ క్లినిక్ ట్రయల్స్ నిర్వహించలేదని కూడా ఆరోపించారు. సహజంగా ఏ వ్యాక్సిన్ జరగాలన్నా కూడా ప్రీ క్లినికల్ ట్రయల్స్ అవసరమే, అది జంతువులపైనైనా మనుషులపైనైనా. కానీ ఇక్కడ వ్యాక్సిన్ ఇచ్చే ముందు ఎవ్వరి మీద ప్రయోగించలేదు, డైరెక్ట్గా తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వటం స్టార్ట్ చేశారు. అయితే దానివల్ల గర్భాధారణ, సంతానోత్పత్తిపై వ్యాక్సిన్ ప్రభావాన్ని పరీక్షించే అధ్యయనాలు సరిపోలేదని కూడా విమర్శించారు. మరి జర్మనీ డ్రగ్ సేఫ్టీ వాచ్ డాగ్ పాల్ ఎర్లిచ్ ఇన్స్టిట్యూట్ నమోదు చేసిన 2133 మరణాల డేటాను తీసుకుంటే అమెరికా గణాంక పద్ధతికి అనుగుణంగా లెక్కిస్తే గనక జర్మనీలో కేవలం 10,000 నుంచి 60,000 మందికి పైగా మరణాలు వ్యాక్సిన్ వల్ల జరిగి ఉండొచ్చన్న అంచనా కూడా బయటకు వచ్చింది. ఇది ఇప్పుడే షాకింగ్ గురి చేస్తోంది. మరి mRNA వ్యాక్సిన్కి అసలు ఆమోదం తెలపకూడదని ఆయన తేల్చి చెప్పారు కూడా. అయితే ఐసీఎంఆర్, ఢిల్లీ, ఎయిమ్స్ సంయుక్తంగా 19 రాష్ట్రాలు 47 ఆసుపత్రుల్లో ఇప్పటికీ సుదీర్ఘ అధ్యయనం కూడా నిర్వహించింది. మరి అధ్యయనంలో కూడా కోవిడ్ వ్యాక్సిన్కు ఆకస్మిక గుండెపోటు మరణాలకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పింది. ఇక జీవనశైలి, ముందుగా ఉన్న అనారోగ్య సమస్యలే అంటే మధుమేహమే కానీ, హైపర్ టెన్షనే కానీ, బీపీ, ఉపగాయం ఈ మరణాలకు ప్రధాన కారణాలు అవ్వచ్చని కూడా నిర్ధారించారు. మరి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధనల్లో కూడా కోవిడ్-19 వైరస్ సోకటం వల్ల మయోకార్డిటిస్ అంటే గుండె కండరాల వాపు రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. మరి వ్యాక్సిన్ వల్ల రావడానికి అవకాశం కంటే 10 రెట్లు ఎక్కువ అని కూడా తెలిసిందే. మరి ఫ్రాన్స్లో కూడా 18 నుంచి 59 ఏళ్ల వయసు గల వ్యక్తులపై 4 ఏళ్ల పాటు నిర్వహించిన అధ్యయనంలో కూడా ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారికి, తీసుకోని వారికి మరణాల రేటులో గణనీయమైన తేడా లేదని కూడా తేల్చింది. మరి కోర్టు కేసుల్లో వెలుగు చూసిన ఫైజర్ వ్యాక్సిన్ తీవ్ర దుష్ప్రభావాలు ఇలా ఉన్నాయి. మరి కార్డియోమయోపతి, తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం, ఇంజెక్షన్ సైట్ వాస్కులైటిస్, మూర్ఛలు, మరి గుండె వైఫల్యం, మధుమేహం ఇవన్నీ కూడా వీటి వల్ల వచ్చాయని కూడా చెప్తోంది. కాకపోతే ఇవన్నీ అత్యంత అరుదైన సంఘటనలే. 1,00,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చినా, లక్షల మందికే ఇచ్చినా కూడా చాలా తక్కువగానే వాటి ప్రభావం ఉందని కూడా కనిపిస్తోంది ఇందులో. మరి ఎలాన్ మస్క్ వంటి ప్రభావవంతమైన వ్యక్తుల వ్యాఖ్యలు ప్రజల్లో ఆందోళన కలిగించవచ్చు, తప్పుదారి పట్టించవచ్చు. అయితే ఇదాని వ్యక్తిగత విషయమే, అందరికీ ఇట్లా జరగాలని అయితే ఏమీ లేదు. కానీ శాస్త్రీయ ఆధారాలు, అధికారిక అధ్యయనాలు వ్యాక్సిన్ సురక్షితమనే చెబుతున్నాయి. ఇవి వేసుకోవటం వల్ల ఎంతో ప్రయోజనం అని కూడా నిరూపిస్తున్నాయి. ఇక వ్యక్తిగత అనుభవాల ఆధారంగా సార్వత్రిక నిర్ధారణలు చేయటం సరైన పద్ధతి కాదు అని కూడా అంటున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.